డిసెంబర్ 4వ తారీఖున దత్తాత్రేయ జయంతి సందర్భంగా శ్రీమతి స్రవంతి గారి ఆధ్వర్యంలో దత్త హోమం సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్య ఉపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ సూర్యోస్మి తల్లి. సార్, క్యాన్సర్స్ అనేవి ఇంత విరివిగా వినపడుతుంది. రకరకాల క్యాన్సర్స్, బ్రెయిన్ ట్యూమర్స్ గా, లేకపోతే సర్వైకల్ క్యాన్సర్స్, లేకపోతే బ్రెస్ట్ క్యాన్సర్స్, ఇట్లా చాలా వినపడుతున్నాయి. మనకున్న ఆర్గన్స్ అన్నిటికీ సంబంధించి క్యాన్సర్స్ వినపడుతున్నాయి. ఎందుకు ఇంత తీవ్ర స్థాయిలో క్యాన్సర్స్ ఇబ్బంది పెడుతున్నాయి? వెజిటబుల్ థెరపీ అండ్ లియో డైట్ లో ఏమైనా సమాధానాలు ఉన్నాయా? ఫస్ట్ క్లారిటీ ఇచ్చేస్తాను. లియో డైట్ అంటేనే వెజిటబుల్ థెరపీ, ఇవి రెండు అనుసంధానంగా ఉన్నాయి. లియో అనేది పేరు పెట్టా, వెజిటబుల్ థెరపీ కాయగూరలతో చేస్తాం. ఎందుకు పెట్టానంటే మీరు పదం ఆడారు, ఆర్గాన్స్. లియోలో ఆ వైబ్రేషన్స్ ఉన్నాయి, లివింగ్ ఎనర్జెటిక్ ఆర్గాన్స్. ఇది కేవలం ఒక లియో డైట్లో మాత్రమే సాధ్యం. మీకు మిగతా డైట్లు అంటే ఇప్పుడు కీటో డైట్, అక్కడెక్కడ కూడా ఆర్గాన్ డిస్కషన్ ఉండదు. అది ప్రోటీన్ ఇంటేక్ అని, లేకపోతే టైం గ్యాప్ ఇలా ఉంటాయి, అన్యాచురల్గా ఉంటాయి. దాంతోపాటు సప్లిమెంట్స్, ఇక్కడెక్కడ సప్లిమెంట్ అనేది లేకుండా, మెడిసిన్ అనేదే లేకుండా మనకున్నటువంటి ప్రతి ప్రాబ్లం, సమస్య ఏదైనా కానీ సొల్యూషన్ ఒకటే, లియో డైట్. వ్యక్తి ఎవరైనా కానీ, సమస్య ఏదైనా కానీ సొల్యూషన్ ఒకటే, లియో డైట్ మాత్రమే. నీకు నాకు కాదు, అందరికీ శరణ్యం అదొక్కటే, లియో డైట్. ఇక ఎందుకు అంటే మన జీవన విధానాల్లో అతి బాగా ఎక్కువైపోయింది, ప్రతి దాని మీద అతే. ఇంతకు ముందు మనం షుగర్ గురించి మాట్లాడుకునేవాళ్ళు, డయాబెటీస్ బాగా ఎక్కువగా ఇబ్బంది పెట్టింది. షుగర్ ఎందుకు వచ్చింది అంటే మన జీవన విధానంలో మనకు అరుగుదల తగ్గిందని శరీరం చెబుతున్న మొండిగా గ్యాస్ట్రిక్ టాబ్లెట్లు వేసుకుని డైజెషన్ ఇంప్రూవ్ చేసుకోవడానికి సిరప్లు తాగేసి ఫుడ్ తినేసాం. ఓకే, శరీరం భరించినంతకాలం భరించి 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 టాబ్లెట్ డయాబెటిక్, అది ముదిరి, అతి ముదిరి 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 అంటే ప్యాంక్రియాస్ని కూడా కొట్టి తట్టి, అదేమో రిమోట్ కాదు, టీవీ పని చేయకపోతే 4 దెబ్బలు అటు కొట్టి ఇటు కొట్టి పని చేయించుకోవడానికి. ప్యాంక్రియాస్ని ట్యాబ్లెట్లతో కొట్టి ఇంజక్షన్లతో పొడిచి పని చేయించారు. దాని ప్రభావమే ఈరోజు మనం క్యాన్సర్లుగా చూస్తాం. గ్యాస్ట్రిక్ అల్సర్ వచ్చిందమ్మా, ఇండైజెషన్ ప్రాబ్లం వచ్చింది, ఒమేజో, ఒమోప్రోజాలు, ర్యాంటాకు, జింటాకు, సిరప్లు, ట్యాబ్లెట్లు వాడి తోసేసాం. మళ్ళీ సమస్యని, ఉన్న సమస్యని తొక్కేసి, లేకపోతే అదిం పెట్టేసి, ఇంకోటో పోత ఏదో పూసేసి మళ్ళీ వేసేసాం. అది కాస్త ముదిరింది. మీరు తొక్కి పైన ఏదో తివాచి వేసి దానిపై నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఆ లోపల లోపల ముదిరినటువంటిది ఈరోజు క్యాన్సర్. బ్లాస్ట్ అవుతుంది, అది 100% అవుతున్నాయి. ఇప్పుడు సమస్య వచ్చింది, నేను చేయలేకపోతున్నాను అన్నాను, నాకు ఏదో బీకాంప్లెక్స్ టాబ్లెట్ ఏంటి నన్ను పని చేయిస్తే, నేను 3 ఫ్లోర్లు నడిచెక్కమని ఒక బస్తా మోతిచ్చావు, అమ్మ నేను మొయ్యలేకపోతున్నాను అంటే నువ్వు ఆలోచించాలి, నేను ఎందుకు మొయ్యలేకపోతున్నాను అని, దానికి తగ్గట్టుగా ఇవ్వాలి. అంతేగాని ఒక షార్ట్ ఏదో స్టెరాయిడ్ లాగా ఇంజక్షన్ ఇచ్చేస్తే నాకు ఓపిక వస్తుంది, కానీ నేను నా జీవాన్ని కోల్పోతున్నాను, మనం జీవితాన్ని కోల్పోతున్నాం. మనం మాట్లాడుకున్నాం డయాబెటిక్ గురించి వీడియోలు చేసినప్పుడు, మన వీడియో స్టార్ట్ చేసినప్పుడు 5 years బ్యాక్, అప్పటికి నేను ఇంకా వెజిటబుల్ థెరపీలో ప్రాక్టీస్లో ఉన్నాను. అప్పుడు పెద్దగా ఇంత నాలెడ్జ్ నా దగ్గర లేదు. ప్రాక్టీస్ చేయగా చాలా కేసులు, అప్పుడే చెప్పాను మీకు, ఫ్యూచర్లో క్యాన్సర్లు బాగా పెరుగుతాయి, 100% ఇంకా పెరుగుతాయి, ఇంకా ఉధృతం అయిపోతాయి. మీరు ఇంకా అంటే న్యూస్ చూస్తున్నారు, నేను డైలీ కనీసం 10-15 ఏ క్యాన్సర్స్ ఎక్కువగా వస్తుంటాయి. బ్లడ్ క్యాన్సర్ వచ్చింది, బ్లడ్ క్యాన్సర్. రీసెంట్గా నేను ఒక 1 week బ్యాక్ నాలిక పుండు పడిపోయిందమ్మా. నాలిక మీద పుండు ఉంది, గొంతులో పుండు ఉంది, బ్రెస్ట్లో పుండు ఉంది, గర్భసంచిలో పుండు ఉంది, పేగుల్లో పుండు ఉంది, మలద్వారం దగ్గర పుండు ఉంది. ఇవి నేను రోజు వింటున్నాను. అంటే నిజంగా నేను చాలా గర్వంగా ఫీల్ అవుతాను. నాలిక మీద పుండు ఉంటే ఎలా ఉంటుంది, అది తినలేరు, తాగలేరు, నొప్పి. ఆవిడ 1 week బ్యాకే ఫోన్ చేస్తే మన దగ్గరకు వస్తే నేను మెడిసిన్ ఇచ్చాను, చెప్పా కరెక్ట్గా 1 weekలో మీరు నాలుగు మీద ఉన్న పెయిన్ పోతుంది. ఇన్స్టెంట్గా ఏమైనా చేయగలరా? లియో డైట్ చేయగలరు. లియో డైట్లో సొల్యూషన్ ఉంది. తలనొప్పి పోయిందా? ఎందుకంటే వాళ్ళు చేంజ్ ఇమీడియట్గా వితిన్ వీక్, నెలలు సంవత్సరాలు పట్టదు. ఒక్క లియో డైట్ మాత్రం మీకు సొల్యూషన్ అద్భుతంగా ఇస్తుంది. వెజిటేబుల్లో ఆ ప్రాణశక్తి ఉంది. నేను ప్రాణిక్ హీలర్ని. ప్రాణశక్తి దేంట్లో ఉందో దాన్ని ట్రాన్స్ఫర్ చేయడం కానీ, దాంతో ట్రీట్ చేయడం కానీ చేస్తాను. కాయగూరలో అద్భుతమైనటువంటి ప్రాణశక్తి ఉంది. నేను సొంతంగా
ఉపయోగించక్కర్లే. ప్రాణిక్ హీలర్ అన్నాను అనుకో అమ్మ, రోజుకు ఒక 10 మందికి హీల్ చేయగలుగుతాను. అంతే, అంతకు మించి చేయలేను. అంటే నా ప్రాణశక్తిని మీకు ఇచ్చేస్తుంటే నేను వీక్ అయిపోతాను. అవును. నేను చేయక్కర్లా. ఒక ఆహ్, కిడ్నీకి సంబంధించిన క్యాన్సర్ ఉంది. నేను ఒక వంకాయని వాడుతూ క్యాన్సర్‌ని క్యూర్ చేస్తాను. హ్మ్. టంగ్ క్యాన్సర్ ఉంది. బూడిద గుమ్మడికాయని వాడుతూ క్లీన్ చేసేస్తాం. థ్రోట్‌లో క్యాన్సర్ ఉంది. బెండకాయలతో క్లీన్ ఎందుకంటే దాంట్లో ఆ ఎనర్జీ ప్రాణశక్తి ఉంది. ప్రాణశక్తిని వాడడం ద్వారా అంటే క్యాన్సర్ ఎందుకొస్తుందంటే శక్తి అధికంగా మురిగిపోవడం గాని, లేకపోతే శక్తి క్షీణించడం గాని. సాధారణంగా శక్తి క్షీణిస్తే బలహీనంగా ఉంటాం. క్యాన్సర్‌లు అయితే రావు గానీ, క్యాన్సర్ వచ్చింది అంటే ముదిరిపోయింది శక్తి. మనలో ఉండాల్సిన ప్రాణశక్తి ఎక్కువైపోయింది. ఎందుకు అంటే మనం అవసరానికి మించి తినేసాం. అవసరానికి మించి కొన్ని పనులు చేసేసాం. గుంజిళ్ళు తీస్తే మూలాధారం బావుంటుందమ్మా. ఎన్ని తీయాలి అంటే ఒక 14 తీయాలి. ఒక 40 తీస్తే, ఒక 400 తీస్తే ఏమవుతుంది మూలాధారం అతి చైతన్యం అయిపోయి హ్మ్. హ్మ్. అతను కోపంతో ఉంటే కోపం పెరుగుతుంది. ఆకలితో ఉంటే ఆకలి పెరుగుతుంది. ఇంకోటి ఏమైనా ఉంటే ఇంకోటేదో పెరుగుతుంది. ఇది అవగాహన లేని మెడిటేషన్స్ అవి చేస్తూ ఉంటారు. ఇవి కూడా కారణాలవుతున్నాయి. హ్మ్. అవగాహన లేని ఆహార నియమాలు, అవగాహన లేని ధ్యానాలు. మనం చేసే పనిలో అవగాహన లేదు మనకి. ఏది ఎంత తీసుకోవాలో కూడా తెలీదు. రైట్. దానివల్ల ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. రైట్. క్యాన్సర్. హ్మ్. సో, ఈ లియో డైట్‌తో ఖచ్చితంగా ఎటువంటి క్యాన్సర్స్‌నైనా కూడా మీరే, హ్మ్. మీకు మీరే క్యూర్ చేసుకోవచ్చు. క్యూర్ చేసుకోవచ్చు. ఫస్ట్ నియంత్రించుకోవచ్చు. తర్వాత క్యూర్ అటు చేసుకోవచ్చు. మెడిసిన్స్ తీసుకుంటూ ఇవి కంటిన్యూ అంటే వాళ్ళు ఇచ్చే చేస్తారు. కీమో ఆబ్వియస్‌గా. టాబ్లెట్లు ఏవో ఉంటాయి. రేడియేషన్ థెరపీ అని, ఇమ్యూనోథెరపీ అని చాలా రకాలున్నాయి. అవన్నీ కూడా చాలా ఈజీగా హ్మ్. కీమో కావచ్చు, రేడియేషన్ కావచ్చు, ఇమ్యూనిటీని బూస్ట్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా కూరగాయలతోనే సాధ్యం. చేయొచ్చు. మీరు ఇమ్యూనోథెరపీ, కీమోలు తీసుకుంటూ డైట్ కూడా చేయాలి. హ్మ్. ఇక్కడ డైట్ ఒకటే మెడిసిన్‌గా మారుతుంది. డైటే మీకు మెడిసిన్ అవుతుంది. మెడిసిన్. ఇదే ఆహారమే వండితే ఆహారం, వండకపోతే ఔషధంగా మీకు ఉపయోగపడుతుంది. రైట్. అయితే తినేటటువంటి ఫుడ్స్ కూడా చాలా ఇంపాక్ట్ చూపిస్తూ ఉన్నాయి. 100%. ప్యాక్డ్ ఫుడ్స్ కానీ, బ్రెడ్స్ కానీ, లేకపోతే ఇట్లా రకరకాలు. అసలు ఏ క్యాన్సర్ అయినా తీసుకోండి. అవాయిడ్ చేయాల్సిన ఫుడ్స్ ఏంటి? 100% అవాయిడ్ చేయాల్సినవి సింథటిక్స్, సాల్ట్ సింథటిక్, ప్రాసెస్ ఫుడ్స్. ప్రాసెస్ ఫుడ్ అంతా కూడా అవాయిడ్ చేసేయాలి. అవాయిడ్ చేయాలి. అసలు బయటకెళ్ళి తినకూడదమ్మా. బయట అసలు శాస్త్రం తినొద్దా? మనకెప్పుడో చెప్పింది శాస్త్రం. మనం బయటకెళ్ళితే పూర్వం ఎందుకు లేవు అంటే ఇందుకే లేవు. మరి పూర్వం గ్రామాల్లో సంచారం చేసేటప్పుడు పూటకోళ్ళ ఇళ్ళని ఉండేవి. హోమ్ మేడ్. ఇంట్లో వాళ్ళు చేసుకున్న దాంట్లో మిగిలితే పెట్టేవారు. కొంతమంది అంటే అప్పట్లో ఉన్నటువంటి మూర్తులు, మాతృమూర్తులు ఎవరమ్మా ఆవిడ? డొక్కా సీతమ్మ గారు. అలాంటి వాళ్ళు అంటే అమ్మ సీతమ్మ గారు వ్యాపారం కాదు. ఊరికొచ్చేటువంటి గ్రామాల్లోకొచ్చేటటువంటి అతిథులు బాటసారులకి అని అన్నం పెట్టేది. అన్నం పెట్టేది. అది అసలు కాన్సెప్టే వేరు. అంటే నా ఇంట్లో ఇప్పుడు కాదమ్మా. నా ఇంట్లో నేను ఏదైతే తింటానో అది యాహ్! నా అతిథికి పెడతాను. అతిథిగా భావించేవారు. అవును. అమ్మకాలు ఇప్పుడన్నీ హోటల్స్ ఎక్కువైపోయినాయి. సో, తినొద్దా అసలు? అస్సలు తినకూడదమ్మా. మీరు తిన్నారా ఇక ఇబ్బందే. అంటే ఒకవేళ వెళ్తున్నాం తినాల్సొస్తుంది. నేను ఎక్కడికైనా బయటకి వెళ్తే ఎక్కువ ఏం తింటారు ప్రిఫరెన్స్ మరి? ఇచ్చేది ఇడ్లీకి ప్రిఫరెన్స్ ఇస్తాను. హ్మ్. కొంతలో కొంత స్టీమ్ ఫుడ్. స్టీమ్. అక్కడికి ఆ చట్నీ నన్ను ఇబ్బంది పెట్టేస్తది. నాకు తెలిసిపోద్ది. తిన్న వెంటనే తెలిసిపోద్ది. నా దగ్గర చాలా రకాలుంటాయి కదా! ఇంటికొచ్చిన వెంటనే సెట్ తప్పదింక. చేసుకుంటాం. ఎవరింటికన్నా ఎళ్తే నేను దండం పెడతాను. దయచేసి ఇబ్బంది పెట్టకండి అని. హ్మ్. బయట తిండ్లు తగ్గించండి. హ్మ్. తిండి వల్లే రోగం వస్తుంది కాబట్టి ఇంట్లో మనం గూడా ఈ ప్రాసెస్ ఫుడ్స్ అన్నీ అసలు తీసి పక్కన పక్కన పడేయమంటున్నారు. పడేయాలి. 100%. మరెట్లా ఈ సింథటిక్ ఉండేవేవి సాల్ట్ సింథటిక్ అంటున్నారు. రాళ్ళుప్పుని హ్మ్. తీసుకోవటం. ఇంకేమి అవాయిడ్ చేయాలి? ఆ! ఇప్పుడు మన జీవనంలో బాగా ఇబ్బంది పెట్టేటువంటివి ప్రాసెస్ ఫుడ్స్. హ్మ్. జీరో ప్రాసెస్సే లేదు. హ్మ్. ఇంక మీకు అవాయిడ్ చేయాల్సినయి ఇప్పుడు పప్పు వండాలమ్మా. హ్మ్. ప్రాసెస్సే కదా! హ్మ్. అందుకని పప్పు మానేయాలి. హ్మ్. ప్రోటీన్ చాలా ఇబ్బంది పెట్టేస్తుంది. హై ప్రోటీన్ ఫుడ్స్ క్యాన్సర్‌తో ఉన్నవాళ్ళు తినకూడదు. హ్మ్. అందులో ఎగ్గు, హ్మ్. మాంసం నేనైతే ఇమ్మీడియేట్‌గా స్టాప్ చేయించేస్తాను. కందిపప్పు కూడా వాడొద్దని చెప్పేస్తాను. ఓకే. ప్రోటీన్ ఫుడ్ ఏ తీసుకోండి. క్యాన్సర్ అయినా. ఏ క్యాన్సర్ అయినా రైట్. సరే జీరో ప్రోటీన్. హ్మ్. మీకు కావాల్సింది సర్వైవల్ అవ్వడానికి ఎనర్జీ కావాలి. హ్మ్. బ్రతకటానికి. హ్మ్. అది ఎనర్జీ స్టాగ్నేటెడ్ ఎనర్జీ అయితే దాన్ని రిమూవ్ చేయాలి. అందుకని సాల్ట్ వాటర్‌తో బాత్ చెప్తాను. హ్మ్. ఓహ్! స్టాగ్నేటెడ్ ఎనర్జీని రిమూవ్ చేయడానికి సాల్ట్ బాత్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. హ్మ్. ప్రాసెస్ చేసినవి ఏం తినకండి. రా వెజిటబుల్స్, ఫ్రూట్స్ తీసుకోండి. హ్మ్. సేవ్ అవుతారు. అప్పుడు ఆవిడ చెప్పాను కదా! హ్మ్. ఆవిడ పుండు తగ్గుతుంది. హ్మ్. 1 వీక్‌లో ఆవిడ చాలా చేంజ్. నెలలు ఏం పట్టదు. ఈజీగా చాలా తక్కువ టైంలో క్యాన్సర్ నుంచి బయటపడతారు. పెయిన్ తగ్గించడం, క్యాన్సర్ పెయిన్ తగ్గించడం అంత ఈజీ కాదు. పెయిన్ పెయిన్ కిల్లర్స్ ఇంజెక్షన్స్ ఇచ్చేస్తారు. డోసులు పెంచేస్తారు. అరుస్తుంటారు వాళ్ళు. తట్టుకోలేక కొరికేస్తూ ఉంటుంది.
క్యాన్సర్ అంటే కర్కాటకం కదా, పీత బొరియ పెట్టుకున్నట్టు వెళ్ళిపోయి లోపలంతా గుల్ల చేసేస్తూ ఉంటుంది. చాలా ఈజీగా బయట రావచ్చు. ఫీవర్ ఎంత ఈజీగా తగ్గించుకోవచ్చు, క్యాన్సర్ని కూడా జీవన విధానాన్ని మార్చుకోవడం ద్వారా అంత ఈజీగా తగ్గించుకోవచ్చు. భయపడకండి ఫస్ట్. Right. ఆ ధైర్యాన్ని పెంచడానికి బూడిద గుమ్మడికాయ చాలా బాగా ఉపయోగపడుతుంది. ధైర్యాన్ని పెంచడానికి, క్యాన్సర్ని క్యూర్ చేయడానికి కూడా. ఎట్లా తీసుకోమంటారు? 200 గ్రాములు బూడిద గుమ్మడికాయ, కొంచెం చిన్న అల్లం ముక్క వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ తొక్క గింజలతో సహా వడకట్టుకోండి. దాంట్లో కొంచెం మిరియాల పొడి, కొంచెం కాదు గట్టిగానే వేసుకోండి. మిరియాల పొడి బాడీని ఆల్కలైన్ చేస్తుంది. ఎసిడిక్ నేచర్ ముదిరితే, బాడీలో ఎసిడిటీ రిఫ్లెక్షన్స్ పెరిగితే క్యాన్సర్ ముదురుతుంది. క్యాన్సర్కి అదొక కారణం అవుతుంది. క్యాన్సర్ ముదురుతుంది. ముందు బాడీ ఆల్కలైన్ అయిపోతే బాడీ చాలా రిలాక్స్ అవుతుంది. డేస్ మీరు 1 డేలోనే రిజల్ట్ అన్నాను కదా, 1 డేలో రిజల్ట్. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎవ్రీ 2 అవర్స్ ఒక గ్లాస్ జ్యూస్ తాగుతూ ఉంటాయి. 200 గ్రామ్స్ అంటే ఇంటూ ఎన్ని గంటలు వస్తుంది? 2 గంటలకు ఒకసారి అంటే 6కి స్టార్ట్ చేశారు. 6 to 8, 8 to 10, 10 to 12, ఎన్నైనా 3 సైకిల్స్, 3 6. 6 షాట్లు మీకు బాడీలోకి వెళ్ళేలోపు మీ బాడీలో క్యాన్సర్ కామ్ డౌన్ అవుతుంది. సాయంత్రం కల్లా ఇంత ఇన్స్టెంట్ ఏదైనా భయం చేస్తుందా? ఓకే, నేను ఇలాంటి రిజల్ట్స్ అద్భుతాలు చూస్తున్నారు కాబట్టి చెప్తున్నా. ఆర్గాన్స్ లియో అని పెట్టాం కదా, లివింగ్ ఎనర్జెటిక్ ఆర్గాన్ పెట్టాం కదా. ఇన్ఫెక్టెడ్ ప్రోస్టేట్, 3rd grade ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్, గాల్ బ్లాడర్, సిస్టిక్ గాల్ బ్లాడర్ ఇన్ఫెక్ట్ అయి ఉంది, కిడ్నీ ఇన్ఫెక్ట్ అయి ఉంది, లివర్లో ప్రాబ్లం ఉంది. వితిన్ 3 days మళ్ళీ టెస్ట్కి తీసుకెళ్తే ఇవన్నీ నార్మల్. వితిన్ 3 days నార్మల్ అవుద్దా? మీరు రిపోర్ట్స్ తో సహా చూపించగలరా? ఎస్, నా దగ్గర ఉన్నాయి రిపోర్ట్స్, బిఫోర్ అండ్ ఆఫ్టర్. క్యాన్సర్ సెల్స్ కూడా డే బై డే ఎంత తగ్గినాయో కూడా నా దగ్గర రిపోర్ట్స్ ఉన్నాయి. చూపించగలరా? నా దగ్గర ఉన్నాయి. ఇవన్నీ నేను ఎక్స్పెరిమెంట్లు చేశా. నేను యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్ స్కాలర్ని. నేను రేపు పొద్దున్న దీన్ని పేపర్లు సబ్మిట్ చేస్తా. నా దగ్గరకు వచ్చిన పేషెంట్స్, నేను ఎన్నో అద్భుతమైనటువంటి కేసులు చేశా. కేసులు ఇంకా పెరుగుతున్నాయి. నాకు బాధేస్తుంది, విపరీతమైన కాల్స్. అంటే కేవలం వైద్యం అనేది డబ్బున్న వాడికే కాదు. నాకు పొద్దుట ఒక కేసు మాట్లాడా, ఆస్మా, బ్రాంకైటిస్ ఆస్మా, లంగ్స్ పాడైపోయినాయి, లివర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాళ్ళు ఎలా ఒక చిన్న ములక్కాడ, జానెడు ములక్కాడ దంచి నీళ్ళలో వేసి మరగబెట్టుకుని ఉదయం నుంచి సాయంత్రం దాకా దాన్నే తాగుతూ ఉండని చెప్పి, ఇంత సింపుల్ ఉంటుందా? ఉంది. ఎస్, అది కేవలం లియో డైట్ లో మాత్రమే. రైట్. సో ముందైతే టు స్టార్ట్ విత్ బూడిద గుమ్మడికాయతో స్టార్ట్ చేయొచ్చు. మరి పర్టికులర్ గా ఈ క్యాన్సర్స్ గురించి చెప్పండి అనేది కమెంట్ సెక్షన్ లో రాయండి, ఖచ్చితంగా ఆయన చెప్తారు. ఫ్యూచర్ వీడియోస్ ఆల్రెడీ మనం చేసిన ఎన్నో వీడియోలు ఉన్నాయి. ఇంకా ముందు ఇంకా బాగా ఫ్యూచర్ డెవలప్డ్, అంటే అడ్వాన్స్డ్ వెజిటబుల్ థెరపీ. మనం మొన్నటి వరకు వెజిటబుల్ థెరపీ, ఇప్పుడు అడ్వాన్స్డ్ వెజిటబుల్ థెరపీ లియో డైట్ గా ఉంది. దాని గురించి మనం మాట్లాడుకోవచ్చు. థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. నమస్తే.